అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వాసవినగర్ రోడ్లో స్థలం ఉందండి. ఆ స్థలంలో మేకతోటి వెంకటప్పయ్య గారు 500 గజాలు కారు బజార్ కని తీసుకున్నారండి. తీసుకొని ఖాళీ చేయకుండా అద్దెవ్వకుండా ఇప్పుడు మా ఆయన చనిపోయిన తర్వాత నువ్వెవరో నాకు తెలియదు అంటున్నాడు. తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించాడండి ఆయన. అవన్నీ ఫోర్జరీ డాక్యుమెంట్స్, ప్రూఫ్లు అన్నీ నేను సేకరిస్తున్న క్షణంలో నన్ను బెదిరించారండి. ఎవరిని అన్నోన్ నెంబర్స్ని పంపించి చంపుతాను, తలబగల కొడతాము, మీరు ఎందుకు సైలెంట్గా ఉండండి, మీకేం పని ఇవన్నీ అని బెదిరించేవాళ్ళండి. 2-3 సార్లు బెదిరించారండి. ఇవన్నీ ప్రూఫ్లు అన్నీ పట్టుకొని నేను ఇక్కడ అర్జీ పెట్టానండి, ఎస్పీ గారి దగ్గర అర్జీ పెట్టానండి. అది నల్లబాడు పోలీస్ స్టేషన్లో ఉందండి. ఇప్పుడు అతను యాంటిసిపేటరీ బెయిల్ మీద ఉన్నాడండి. ఉండి మళ్ళీ నా మీద కొత్త రకం కేసు ఒకటి పెట్టాడండి. ఇక్కడ ఇప్పుడు ఏదో ఎస్పీ గారి దగ్గర పెట్టారండి. ఆ కేసు గురించి పాతగుంటూరు పోలీసులు నన్ను పిలుస్తున్నారండి. మా స్థలంలో ఉండి ఖాళీ చేయమన్నప్పుడల్లా SC/ST కేసు పెట్టేవాళ్ళండి. అంతకుముందు మా ఆయన ఉన్నప్పుడు కూడా పెట్టాడండి ఆయన SC/ST కేసు. ఒక డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అయ్యుండి నా బిడ్డ చదువుకు అడ్డం పడ్డాడండి. వాళ్ళ రోజున నా బిడ్డ చదువుకోవడానికి లేకుండా ఆయన ఖాళీ చేయకుండా, ఆయన సుచరిత గారి మరిదండి. అప్పట్లో సుచరిత మా వదినమ్మ ఏం చేస్తారు చేసుకోండి, పాతగుంటూరు పోలీసులు నన్నేమీ చేయలేరు, నువ్వు కేసు పెడితే పెట్టుకో అట్లా బెదిరించేవాడండి. పాతగుంటూరు వెళ్తే మొన్న మా ఆయన చనిపోయాక వెళ్తే నీ కేసు తీసుకోమని ఆయన ఎవరో CA గారు బూతులు తిట్టి పంపేశాడండి నన్ను. ఇక ఏం చేయగలిగింది లేక ఇక్కడికి వచ్చి పెట్టుకుంటే ఇది నల్లబాడు పోలీస్ స్టేషన్ పంపితే ఆ ఇన్వెస్టిగేషన్కి సహకరించకుండా అతను సరిగ్గా ప్రూఫ్లు ఇవ్వకుండా నా మీద కొత్త రకం కేసు పెట్టాడండి. పైకేం అద్దిస్తున్నాడు. ఇప్పుడు నేను అసలు నీకు నేను అద్దె ఇవ్వలేదు అంటున్నాడు. మా ఆయన మంచంలో ఉండేవాళ్ళండి 10 సంవత్సరాలుగా, పక్షవాతం రోగండి. మా ఆయన మీద కూడా ఇదివరకు బతికున్నప్పుడు కేసు పెట్టాడండి. ఖాళీ చేయమనగానే SC/ST కేసు పెట్టాడు. మాకు న్యాయం చేయండి సార్ ఎవరైనా. నల్లబాడు పోలీస్ స్టేషన్ కేసు ఇంకా సాక్షుల్ని అడుగుతున్నామమ్మా, ఒక కొలిక్కి రాలేదు ఈ కేసు. ఆయన సాక్షులను భయపెడుతున్నాడండి. ఆయన అమర్నాథ్ బాబు అని హోటల్ రన్ చేసి ఆయన నండి సాక్ష్యము. ఆయన అడిగితే అమ్మ నేను పెట్టలేదు నాకు తెలియదు అంటున్నాడండి. సాక్షులు కొనుక్కున్నట్టు రాసుకున్నాడండి. కొనుక్కున్నట్టు రాసుకొని 5 సంవత్సరాలుగా కోర్టులో రన్ చేస్తున్నాడండి కేసుని. అది మా ఆయన చనిపోయాక ఈ కోర్టు సర్వీస్లో చూస్తే ఉంది. అది ఆస్తి మా పేరుతో ఉందని మేము ఇన్వాల్వ్ అవుదామని కోర్టులో వేసామండి. అవి వేస్తే ఎక్కడ దొరికి జైలు పాలవుతాడని భయానికి ముందుగానే తప్పుడు సాక్ష్యాలు సృష్టించి ఇక్కడ కేసు పెట్టి మా సాక్ష్యాలు కొట్టేయడానికి పోలీసులతో ఫోన్లు చేపిస్తున్నాడు. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళేప్పుడైనా వచ్చేప్పుడైనా ఏం చేస్తాడేమో అంటే ఆయన ఏం చేయడం నేను చేపిస్తాడని భయపడుతున్నామండి. మేము భయంగా బతుకుతున్నాం సార్. మేము పూట ఇంట్లో మాకు ఏ విధంగా కానీ కంప్లైంట్ ఇచ్చారా? ఇప్పుడు ఇది 3వ సారి ఇచ్చి వచ్చాను సార్. ఇప్పుడు ఇవాళ 3వ సారి ఇచ్చానండి ఎస్పీ గారి ఆఫీస్లో. ఫస్ట్ సారి ఇచ్చినప్పుడు ఎస్పీ గారు చెప్తే పాతగుంటూరు పోలీసులు 2 నెలల్లో ఖాళీ చేస్తారని ఒప్పించారు. మా ఆయన ఒప్పుకోవాలి, లేదు ఖాళీ చేయాల్సిందేనంటే 2 నెలలు అని చెప్పారండి. చెప్పి 2 నెలల తర్వాత ఖాళీ చేయమంటే SC/ST కేసు పెట్టాడు. ఆ కేసు ఎందుకు పెట్టావు మా మీద అని అడుగుతుంటే మా వదినమ్మ సుచేత అని చదువుతుంటే ఆమె దగ్గరికి వెళ్ళి అడిగాం మేము, మేడం ఇలా కేసు పెట్టారండి మా మీద అంటే ఆ కేసు వద్దులే అని చెప్పి కేసు తీసేసి అప్పటి నుంచి రెంట్ వేస్తున్నారు. ఖాళీ చేయండి సార్ అంటే చేస్తానంటున్నారు. అంటూ మా తెలియకుండా అప్పుడే కేసు వేసాడు. 5 ఏళ్ళగా కేసు సమన్లు కూడా మాకు అందకుండా ఎలా డీల్ చేశాడో రన్ అవుతుంది సార్. మా ఆయన చనిపోయాక బయటకు వచ్చింది ఆ కేసు. ఆ కేసులో కరెంట్ మీటర్ అతని పేరుతో పెట్టుకున్నాడు. నేను అడిగానండి, వాయిస్ రికార్డు ఉంది, 200 వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి. ఆ ఫోన్లు పోలీసుల తరపు నుంచి తీసుకోవడం కోసం నా మీద కేసులు పెట్టి పోలీసులతో పిలిపిస్తున్నాడండి. వెళ్తే పోలీసులు అవన్నీ సాక్ష్యాలు ఏవి చూపెట్టమ్మా అంటారు, అవి తీసుకోవడం కోసం ప్లాన్ ఇదంతా. ఇప్పుడు మేము ఇంకెళ్ళలేదు సార్. రాత్రి చెప్పారు ఫోన్ చేసి రండి అని. మళ్ళీ భయం పుట్టి ఇక్కడికి వచ్చాము. ఆయన మేము నిజమైన బాధితులు మేమైతే బాధితుల్లాగా నటిస్తా ఒక DEO ఉండి ఆయన పలుకుబడి ఆయన హోదా వాడి MRO ఆఫీస్లో అలానే చేశాడు. కరెంట్ ఆఫీస్ అన్నిటిని అలానే హ్యాండిల్ చేసి మీటర్ తెచ్చుకున్నాడు. కరెంట్ ఆఫీస్కి ఎన్ని అప్లికేషన్లు పెట్టానని, స్థలం మాది ఆయనది కాదు మీరు తీసేయండి అని ప్రూఫ్లు అన్నీ పెట్టానండి. ఫోర్జరీ డాక్యుమెంట్స్ ప్రూఫ్లు అన్నీ పెట్టినా వాళ్ళు కరెంట్ మీటర్ తీలే. ఎందుకంటే ఆయన పలుకుబడి అలా ఉంది అక్కడ. ఆయన ఏం చేయలేకపోతున్నాను సార్. మేము ఆయన ఖాళీ చేయించుకోలేకపోతున్నాం. ఖాళీ చేయకపోగా మా మీద 2 నెలల కోటి SC/ST కేసులు 10 దాగులు పెట్టి పిలిపిస్తున్నాడండి. పోలీసు ఫోన్ చేసి అమ్మ నీ మీద SC/ST కేసు పెట్టాడు వెంకటప్పయ్య గారు. ఇదే మాట. ఖాళీ చేయమంటే SC/ST అది కూడా ఉంది వాయిస్ రికార్డు. ఎవరు వెంకటప్పయ్య గారిని ఏంటండి మీరు ఖాళీ చేయమంటే SC/ST పెడతారా మా మీద అన్నాను. అది కూడా ఉంది వాయిస్ రికార్డు. ఇలాంటి మాటలు అంటే ఆ ఫోన్ సీజ్ చేయాలని, ఫోన్ అడగాలని ప్రయత్నిస్తున్నారండి. నల్లబాడు పోలీస్ స్టేషన్లో CA గారి దగ్గర పోయి నేను అడిగితే నీ ఫోన్ సీజ్ చేస్తామమ్మా అన్నాడు. నా ఫోన్ ఎందుకు సీజ్ చేస్తారంటే నీకే సపోర్టింగ్గా పెడతామని చెప్తున్నారు. అంటే అతను హ్యాండిల్ చేస్తున్నాడు అన్ని. ఇంకా అతని నుంచి మా స్థలం ఎలా అయినా సరే మాకు ఎట్టయినా సరే మాకు వచ్చి నా బిడ్డను చదివించుకోవాలి సార్. నేను మా ఆయన చివరి కోరికండి, మా అబ్బాయి డాక్టర్ అవ్వాలని మా ఆయన కోరికండి. ఇవాళ రోజున ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యుండి నా బిడ్డ చదువుకు అడ్డం పడ్డాడండి. మా స్థలం ఆక్రమించి ఫోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించాడు. అవి ఫారెన్సిక్ ల్యాబ్ పంపాలైతే పోలీస్ స్టేషన్కి వాళ్ళకి సహకరించట్లా, పోలీస్ స్టేషన్ వాళ్ళకి సహకరించట్లా ఫారెన్సిక్ ల్యాబ్ పంపడానికి. అతను సృష్టించిన కాగితాలు బయటికి దేవయ్యా అంటే నేను చేయలేదని తేటలా బయటికి
రకరకాల ఆయన అన్నదమ్ములతో చేతులు కలిపి మమ్మల్ని రకరకాల ఇబ్బందులు పెడుతున్నాడండి. అన్నోన్ పర్సన్స్ ఎవరో ఇంటికి వచ్చి ఇబ్బంది పెడుతున్నారండి, మమ్మల్ని మాకు తెలియకుండా భయపెడుతున్నారండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.